దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఎవరి లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శిలువ ధ్యానాలు సమయంలో ఉన్నాము. మరి నిన్నటి దినము ప్రభు మరణించిన సమయంలో జరిగిన అద్భుతాలను ధ్యానించుట మొదలు పెట్టాము. మొట్టమొదటి అద్భుతమైన మరి ఆ చీకటి, గాఢాంధకారపు చీకటి, మరియు మధ్యాహ్నము ప్రభుని సిలువ వేసినప్పుడు మధ్యాహ్నము 12 మొదలుకొని 3 గంటల వరకు ప్రదేశమంతా చిమ్మటి చీకటి, గాఢాంధకారమైన చీకటి ఆవరించినట్లుగా నిన్నటి దినము ఆ మొదటి అద్భుతాన్ని మనము ధ్యానించాము. రెండవ సంభవము, రెండవ అద్భుతం ఏంటంటే దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము. ఒక తెర అడ్డుగా ఉన్నది. ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి, ఆ యొక్క మనం ఆ మందిరాన్ని గాని ఆ దేవాలయం గాని గురించి మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా ఆవరణం ఉంటదండి. ఆవరణంలోకి అందరికీ యాక్సెస్ ఉంటది. ఆ యాక్సెస్ లో మరి అందరూ కూడా తమ 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 బలులు, ఏ బలులు వారు అర్పించాలో వారి వారి లెక్క ప్రకారంగా వారు ఆ బలిని తీసుకొస్తారు. అక్కడ ఆ బలిపీఠం యొద్ద దాన్ని అంతా కూడా సిద్ధపరుస్తారు. కానీ అక్కడ పని చేసే వారందరూ కూడా ఆ మందిరములో లేకుంటే ఆ గుడారము దగ్గర కేవలం లేవీయులకు మాత్రమే అక్కడ పని చేయటానికి యాక్సెస్ ఉంది. అక్కడ కొద్దిమంది మరి ఆ యొక్క ఆ ద్వారబంధం దగ్గర పని చేయటానికి కొద్దిమంది స్త్రీలు కూడా నియమించబడ్డారని మరి మనము ధ్యానించాము. మరి ఇట్టి విధంగా ఆ యొక్క ఆవరణములో అందరికీ యాక్సెస్ ఉంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలములోకి వెళ్ళటానికి యాజకులకు మాత్రమే యాక్సెస్ ఉంది. కేవలం యాజకులుగా మరి దేవుని చేత అభిషేకించబడిన వారు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి పని చేస్తారు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటది. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఏర్పాటు చేయబడింది. ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే అందరూ కూడా మరి వారి వారి విధుల చొప్పున ప్రతిదినము అక్కడ పని చేసేటువంటి యాజకులు అక్కడ రొట్టెలు మార్చడానికి గాని, ఆ దీప వృక్షాలను, ఆ దీప వృక్షాన్ని మరి చక్కగా క్లీన్ చేసి ఆ దీపాలు వెలిగించటానికి గాని, అందులో నూనె పోయటానికి గాని, అక్కడ ఉన్నటువంటి ఆ విధులు నిర్వర్తించడానికి గాని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు. కానీ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఆ పాప ప్రాయశ్చిత బలి తన నిమిత్తమును ప్రజలందరి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయటానికి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఆ వెళ్ళే ఆయనకు కూడా ఎంత ప్రికాషన్ గా వెళ్ళాలంటే మరి ఆయన వేసుకునే దుస్తుల దగ్గర నుంచి మరి ఆయన అసలు అక్కడ ప్రవేశించాలంటే ఆ కోడె రక్తము లేకుండా అందులో ప్రవేశించలేడండి. ఆయన చేతిలో ఏదైతే అర్పణ చేయాలో ఆ రక్తాన్ని పట్టుకొని అందులోకి ఆయన ప్రవేశించాలి. రక్తము లేకపోతే ఆయనకి ప్రవేశం లేదు. ఒకవేళ ఏ చిన్న పొరపాటు ఉండి అక్కడ ప్రవేశించినా అక్కడే పడి అతను చనిపోతాడు. అక్కడికి అసలు ఎవరు వెళ్ళటానికి వీలు లేదు. ఆయన నడుముకు ఒక తాడు లాంటిది కట్టి ఉంటది. ఒకవేళ మరి ఆయన బట్టలకి అంచులకి గంటలుంటాయి. మరి దానిమ్మాకారంలో గంటలు ఉంటాయి. ఆ గంటలు మోగుతా ఉంటాయి. ఆయన లోపల వెళ్ళి పరిశుద్ధ రక్తం ఏదైతే రక్త ప్రోక్షణ కొరకు లోపలికి ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్ళాడో ఆ రక్తం ప్రోక్షించేటప్పుడు అక్కడంతా కూడా ఈ గంటలు సౌండ్ చేస్తా ఉంటాయి. అక్కడంతా క్రతువు అంతా ముగించిన దాకా ఆ గంటలు ఆయన కదులుతున్నప్పుడు, ఆయన అడుగులు మరి వేస్తున్నప్పుడు లోపల నుంచి శబ్దాలు వినిపిస్తాయి. ఎప్పుడైతే శబ్దం వినిపించకుండా ఆగిపోయిందో ఆయన చనిపోయాడని అర్థము. ఆయన్ని ఆ నడుముకున్న తాడుతోటి బయటికి లాగి వేస్తారు గాని అక్కడికి ఎవరికి వెళ్ళటానికి అక్కడ మరి ఏ మాత్రం కూడా అనుమతి లేదండి. అక్కడ కెరూబులు ఉన్నాయి కదా. ఇక్కడ మరి ఆ చిగురించిన అహరోను కర్ర ఉన్నది. దేవుని నిబంధన
మందస్స పలకలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. కదా. మరి అక్కడ మన్నా పాత్ర, చిగురించిన మన్నా పాత్ర పెట్టబడింది. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళటానికి అందరికీ యాక్సెస్ లేదు. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలిగేవాడు. పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే వెళ్ళగలిగేవారు. మరి స్త్రీలు అనే వారికి అసలు ప్రవేశమే లేనట్లుగా మనం చూడగలం. స్త్రీలు రావాలంటే ఎక్కడో మెట్లుంటాయి. వారి కోసం ఒక ప్రత్యేకమైన ఒక గది ఏదో ఉంటది. అటువైపు నుంచి ఆ మెట్లెక్కి ఆ స్త్రీలు అటువైపు మరి ప్రవేశించవచ్చు. మరి ఈ విధంగా ఇంత నియమ నిబంధనలతో నిండిన ఆ దేవాలయములోకి మరి ప్రవేశము ఎవరికి అందరికీ ప్రవేశం లేదండి. ఆ దినాలలో ఆ యెరూషలేము దేవాలయము కట్టబడక ముందు ఏదైతే దేవుడు ఆ సాక్ష్యపు మందసము, మరి ఎలాగున ప్రత్యక్షపు గుడారము, ఎలాగున ఇవన్నీ కట్టాలి, మరి కట్టబడాలి అని మోషేకి నిర్గమకాండములో చూయించినప్పుడు, నిర్గమకాండము ఆఖరి అధ్యాయములో ఆయన అట్టి విధంగా మోషేకి దేవుడు ఏది బయలుపరిచాడో దాని ప్రకారంగా మరి అక్కడ మోషే దాన్ని సిద్ధపరిచాడంట. ఆ 40 అధ్యాయము చివరి వచనంలో మనం చూసినట్లయితే మోషే చెప్పినట్లుగా అది ఏదైతే దేవుడు చెప్పాడో ఆ దేవుడు చెప్పిన విధంగా మరియు 40వ అధ్యాయము 33వ వచనము నిర్గమ కాండము. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణము ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అక్కడ ఏమేమి పెట్టాలో అవన్నీ కూడా చేసిన తర్వాత దేవుడు ఏదైతే అతనికి బయలుపరిచాడో అట్టి విధంగా మరి అతను మరి చేసి ముగించినట్లుగా చూస్తున్నాము. మరి ఆ చేయబడినటువంటి ఆ తెర ఎట్లుందంటే నిర్గమకాండము 26:31లో దేవుడు చెప్తా ఉన్నాడు. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణము గల ఒక అడ్డు తెరను పేనిన సన్న నారతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. అంతేకాకుండా మరి సొలొమోను చేయించినటువంటి ఆ యొక్క తెర కూడా ఎలా ఉందట. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనంలో మనము చూచినట్లయితే ఆయన బంగారముతో దానికి మరి ఆ యొక్క గర్భాలయపు ముంగిలికట బంగారపు గొలుసులు గల తెర చేయించాడంట. 6:21. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. ఈ యొక్క మరి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలోనే ఆ తెరలన్నీ కూడా సమకూర్చి అదంతా మరి తెరగా చేయబడింది. తెరగా అక్కడ మరి నీల ధూమ్ర దానితో మరి ఆ యొక్క ఏదైతే నీల ధూమ్ర రక్త వర్ణము కల పేరిన సన్నన నారుతో అది చేయబడింది. ఇక్కడ ఈయనేమో బంగారుపు తెర చేయించినట్లుగా మరి ఆ తర్వాత మరి ప్రభు సిలువ వేయబడినప్పుడు మరి చిరిగినటువంటి ఆ తెర మరి అది దేనితో తయారు చేయబడిందో తెలియదు. కానీ ఆ తెర దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చీలెను. ఒకప్పుడు అన్యులు అనే వారికి ఆ దేవాలయము సమీపించటానికి కూడా అవకాశం లేదండి. వాళ్ళు అసలు ఆ వాళ్ళు ఇశ్రాయేలీలు కారు అంటే గనక అసలు ఆలయము ప్రవేశానికి ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి అవకాశం లేదు. బయట ఎక్కడన్నా దేవాలయం చూసి దాని వైపు చూపించి నమస్కారం చేసుకునే వాళ్ళేమో, కానీ ఆలయములో ప్రవేశించటానికి అన్యుడికి ఏమాత్రము కూడా ప్రవేశం లేదు కదా. క్రీస్తు ఆ యొక్క సిలువలో ఆ బలియాగం చేసి మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర పైనుంచి కిందికి చినిగిపోయినప్పుడు క్రీస్తు శరీరము మరి ఆ తెరకు సాదృశ్యమైన క్రీస్తు శరీరము కూడా సిలువలో అట్టి విధంగా రెండుగా చీలిపోయిందండి. ప్రభు నడినెత్తి మొదలుకొని కాలు వరకు కూడా ఆయన అట్టి విధంగా హింసింపబడి అణువణువు కూడా హింసింపబడి అట్టి విధంగా మానవాళి కొరకు ఆయన బలియాగ మగుట ద్వారా ఆ అడ్డు తెర ఏదైతే
దేవుని యొద్దకు వెళ్ళటానికి మానవునికి ప్రవేశము లేకుండా అడ్డుగా ఉన్నదో ఆ అడ్డు తెరను ఛేదించుకొని మరి తండ్రి అని మనం డైరెక్ట్ గా మొరపెట్టడానికి క్రీస్తు ప్రభు మనకు ఒక యాక్సెస్ అయ్యాడండి. ఆయనే చిరిగిపోయిన తెరలాగా ఆయన అడ్డుగా ఉన్న తెరను చీల్చివేసి నీకు నాకు కూడా అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళటానికి మనకు యాక్సెస్ కలిగింది. హల్లెలూయా. తండ్రి అని హృదయపూర్తిగా కేక వేయటానికి, యేసు నామములో మొరపెట్టటానికి అడ్డు తెర చినిగిపోయిందండి. అన్యులైన మనకి కూడా మరి ఆ ప్రవేశము దొరికింది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయంలో చూచినట్లయితే ఆ ఏదైతే ఇద్దరి మధ్య ఉభయుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషము గాని ఉభయుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సపరేషన్ గాని మరి దేవుడు మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చుటే కాదు గాని ఆ ఇద్దరి మధ్య ఉన్న గోడను పడగొట్టాడంట. ఈ 2వ అధ్యాయము 14వ వచనములో చూచినట్లయితే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, ఎవరు మీకు మాకు అంటే 12:12లో అంటాడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకునడి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆ యొక్క ఏదైతే ఆ సపరేషన్ ఉందో అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆయన తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకముగా చేసిన. అది ఎలాగుందంటే ఆ తెర ఒక పెద్ద అడ్డు గోడగా ఉందండి. ఆ యొక్క దేవుని సమీపించలేని ఒక పెద్ద అది అడ్డు తెరగా అక్కడ దేవాలయంలో ఉంది. దేవుని యొద్దకు వెళ్ళలేకుండా అన్యులమైన మనకు అదొక అడ్డుగోడగా ఉన్నది. గాని ప్రభు ఏం చేశాడంటే ఇద్దరిని నూతన పరుస్తూ ఇద్దరిని ఏక శరీరముగా చేసి ఆ ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఈలాగు ఆయన చేసెను. హల్లెలూయా. కదా. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు శిలువలో చేసిన ఆ గొప్ప కార్యము కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ఆ పాప ప్రాయశ్చిత దినాన ఆ లోపలికి వెళ్ళి ఆ మేకల రక్తాన్ని అక్కడ ఆయన చెల్లించటానికి వెళ్తాడు. ఆ యొక్క ప్రధాన యాజకుడు రక్తం లేకపోయినా అక్కడ ఆయన కొట్టివేయబడతాడు. మరి ఆయన కాకుండా మరొకరు అందులో ప్రవేశించిన వారు కొట్టివేయబడతారు. మరి ప్రాయశ్చిత్త దినం కాకుండా వేరే దినాన ప్రధాన యాజకుడు వెళ్ళినా కూడా అతను అక్కడికక్కడే కొట్టివేయబడతాడు. కానీ మరి ఆ దినాలలో ఉన్న కట్టడలు, ఆ యొక్క పద్ధతులు, ఆ యొక్క మందిరం యొద్ద సేవ చేయటానికి ప్రత్యేకించబడిన లేవీయులు, ఇవన్నిటినీ కూడా దేవుడు వాటన్నిటినీ ఆ యొక్క ఆ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన అనేకమైనటువంటి వాటిని ఆ క్రతువులు ఏదైతే ఆ పద్ధతులు అబ్బా అవన్నీ కూడా మనం ఈ యొక్క నిర్గమ కాండము లేవి కాండము ధ్యానించినప్పుడు అబ్బా ఎన్ని పద్ధతులవి కదా, ఎన్ని రకాల బలులు అర్పించటం, ఎన్ని రకాల పద్ధతులు వాళ్ళు పాటించవలసి వచ్చింది. కానీ దేవుడు ఆ తెరను చీల్చివేయటం ద్వారా ఆ తెర పైనుండి క్రిందికి చిరిగిపోవటం ద్వారా అంటే దేవుడు మాత్రమే ఈ కార్యము చేశాడని, దేవుడు మాత్రమే ఆ మధ్యగా ఉన్న గోడను పడగొట్టాడని ఇలాగున ఉభయులైన అన్యులు యూదులైన వారిని ఏకపరచటానికి దేవుడే ఆ కార్యము చేశాడని
పాత నిబంధన ఆ యొక్క ఆ దినము క్రీస్తు మరణించుట ద్వారా పాత నిబంధన కొట్టివేయబడి లేకుంటే నెరవేర్చబడి ఆయనతో పాటుగా అది భూస్థాపితం చేయబడినట్లుగా ఇప్పుడు నూతన నిబంధన అధ్యాయము ప్రారంభించబడినట్లుగా మనము చూస్తున్నాము. హల్లెలూయా. అంటే క్రీస్తును విశ్వసించే వారికి ఇక శిక్షా విధి లేనట్లుగా నిత్య జీవానికి పొందుకున్న వారై పరలోక రాజ్యానికి మరి మనము కూడా ప్రవేశము కలిగిన వారై ఉండటానికి మానవాళి యావత్తు కూడా దేవుని యొద్దకు వెళ్ళటానికి మరి డైరెక్ట్ యాక్సెస్ కలిగిందండి. కేవలం అక్కడికి వెళ్ళకుండా ఆపేది ఏంటంటే కేవలం మన పాపాలు మాత్రమే. మన పాపాలు దేవుని సన్నిధికి వెళ్ళకుండా అవి మాత్రమే మనకు అడ్డుగున్నాయి గాని దేవుని కొరకు వెళ్ళటానికి మనకి ఎల్లప్పుడూ కూడా యాక్సెస్ ఉందండి. మా సిలువ దేవుని గొప్ప హృదయాన్ని వెల్లడి చేస్తా ఉన్నదండి. బా ఆ దేవుని హృదయం ఎంత ప్రేమతో నిండి ఉన్నది కదా. యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు మరి తండ్రి మరి ఆ పైనుండి క్రింది వరకు ఆ తెరను రెండుగా చీల్చి వేసినప్పుడు మాటలు లేకుండా ఆయన ఒకే ఒక్క మాట ద్వారా అంటే తన భావాన్ని మాటల రూపంలో కాకుండా ఒక క్రియారూపకంగా ఆయన ఏమి వ్యక్తపరుస్తున్నాడంటే ఆ తెర చినుగుట ద్వారా, ఓ నా ప్రజలారా, నా బిడ్డలారా, ఇదిగో నా కుటుంబంలోకి మీకు స్వాగతం. ఏది కూడా మిమ్మల్ని దూరంగా ఉంచనివ్వకండి. మీ పాపాలను విడిచిపెట్టి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మీరు ప్రవేశించండి. మీ హృదయాలను నా ఆలయంగా చేసుకోండి. నేను మీలో వచ్చి నివాసం చేస్తాను. నేను మీతో కలిసి ఉంటాను. నేను మీరు కలిసి ఏకమై ఉంటారని ఆ తెర చినిగిపోయి మరి తండ్రి అయిన దేవుణ్ణి మన తండ్రిగా చేసుకోవటానికి క్రీస్తు ప్రభు ద్వారా ఆ నిత్య జీవాన్ని పరలోకాన్ని పొందుకోవటానికి అన్నిలమైన మనకు కూడా దేవుడు కృప దయచేశాడు. హల్లెలూయా. మరి మూడవ అద్భుతంగా చూస్తే అక్కడ భూమి వణికెను, బండలు బద్దలాయెను. 27:51 వచనము చూస్తే అక్కడ మరి మరి ఇస్రాయేల్ యొక్క చరిత్రలోనట వందల సంవత్సరాల మరి ఆ యొక్క దాని గురించి వారు స్టడీ చేశారంట. ఈ మధ్య మరి ఇస్రాయేల్ వందల సంవత్సరాల ఆలస్యంతో భారీ భూకంపము అనే శీర్షికతో ఈ మధ్య ఒక వ్యాసం వచ్చిందంట. మరి ఆ యొక్క ఇస్రాయేలు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అటువంటి భూకంపం అనేదట మరి ఈ వందల సంవత్సరాల చరిత్రలో వారు సైంటిస్టులు దాన్ని రీసెర్చ్ చేస్తే అటువంటి భూకంపము జరగలేదట. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఆఫ్రికా గాని లేకుంటే టర్కీ గాని మరి సీనాయి ఆ ప్రాంతం అంతా దాని అంతా కూడా శాస్త్రీయంగా వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి చూచారట. మరి అక్కడ మనము చూస్తే మరి ఇక్కడ ఆ భయంకరమైన భూకంపం వచ్చింది. భూకంపము మరొకసారి కూడా భూకంపము లాంటి సంఘటన నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చదవగలము. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడటానికి వారికి ఆజ్ఞలు ఇవ్వటానికి వారందరినీ సిద్ధపరచు, వారందరూ కూడా ఎవరు కూడా కొండ సమీపానికి రాకూడదు, దూరంగానే ఉండాలి, మరి అక్కడ ఉండి నా యొక్క స్వరం వినాలి అని అక్కడ మోషేతో దేవుడు సెలవిస్తాడు. అప్పుడట మరి ఆ పర్వతం అంతా మిక్కిలి కంపించిందంట ఆ స్వరానికి. మరి అక్కడ ఆ యొక్క అగ్నికి ఇశ్రాయేలీయులు తాళలేకపోయారంట. వారు ఎంతో భయపడిపోయారంట. వారు భయపడిపోయి మోషేతో ఏమంటున్నారంటే, మోషే మా వల్ల కాదు, మాకు బదులుగా నీవే దేవునితో మాట్లాడు, మేము ఈ శబ్దము విని లేకుంటే దేవుని యొక్క అగ్నిని చూచి మేము బ్రతకలేమని వారక్కడ అక్కడ ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగిందట. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇస్తున్నాడంట. అప్పుడు ప్రజలంటున్నారు, అయ్యా మా వల్ల కాదు ఆ దేవునితో మాట్లాడటానికి. ఆ యొక్క పాళెంలోని ప్రజలందరూ మిక్కిలి వణికిపోయారంట.
మరి అక్కడ మరి ఖండితంగా మరి అక్కడ వారిని అక్కడ దగ్గరకు రావద్దని దేవుడు మరి సెలవిచ్చాడు. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా అయ్యా, మేము దేవుని దగ్గరికి మేము రాలేము కనుక నీవే, దేవుడు ఏమి సెలవిస్తాడో అది నువ్వు విని అది వచ్చి మా దగ్గరికి చెప్పు అని అక్కడ చెప్పినట్లుగా మనము చూడగలము. అప్పుడు ఒకసారి భూకంపం కలిగిందట. అదంతా కూడా పర్వతం అంతా కదిలినట్లుగా అయిపోయిందంట. మరి ఇక్కడ చూచినట్లయితే ఇప్పుడు ప్రభు చనిపోయినప్పుడు పెద్ద భూకంపం, ఆ భూకంపము ఎలా జరిగింది, అసలు ఏమి అక్కడ పరిస్థితులు జరిగినాయి అని అక్కడ మరి వాటిని రీసెర్చ్ చేసినా కూడా రీసెర్చ్ కందనంతగా ఆ భూకంపం ఉందంట. తన కుమారుడు మరణించి భూకంపము సంభవించిన సమయంలో ఒక అద్భుతం ఏంటంటే, దేవుడు తన కుమారుడు మరణించిన క్షణంలో భూమిని కదిలించాడటండి. ఆ భూమి, ఆ సృష్టికర్త చనిపోయినప్పుడు అది ఆ భూమి కదిలిపోయిందంట. అది తాళలేకపోయిందంట. ఆయన మరణాన్ని అది తట్టుకోలేకపోయిందంట. అబ్బా చూడండి, సృష్టి కూడా అసలు ఎలాగున దేవునికి గురించిన ఆ మరణము గురించి అది ఎలా ప్రతిస్పందిస్తుందో చూడండి. ఆ యొక్క సూర్యుడు ప్రతిస్పందించాడు, భూమి ప్రతిస్పందించాడు. దేవుడు ఏదన్నా ఇస్రాయేల్ గురించి నానబెట్టాలంటే భూమి చెవియొగ్గుము, ఆకాశం ఆలకించుమని దేవుడు ఆనబెట్టినట్లుగా మనం చూడగలం. ఆయన చేతులు సృష్టించబడిన, ఆయన నోటి వాక్ ద్వారా సృష్టించబడిన సృష్టి దేవుని మాటకు లోబడుతా ఉంది. ఆ సృష్టికర్త అయిన ఆ మరణాన్ని తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాయండి మానవులమైన మనమే కదా. శిలువ శ్రమలు ఈ 40 దినాలు మనం ధ్యానించినప్పుడు మన లోపల ఏదైనా కించిత్ బాధ నొందుతావేమో. అయ్యో, ప్రభుకి ఇటువంటి శ్రమలు కలిగిన, ఇంతగా అవమానపరచబడ్డాడా, ఆయన ఇంతగా ఘోరంగా దూషించబడ్డాడా, శ్రమ పట్టబడ్డాడా, కొట్టబడ్డాడా, ఏడవబడ్డాడా, నలిగిపోయాడా. ఇక ఇవన్నీ ఆలోచిస్తాం మనం. కొంచెం దుఃఖపడుతుండొచ్చేమో ఆయన శ్రమలను బట్టి. కానీ మ- దేవుని చేత సృష్టించబడిన సృష్టి బాధపడినట్లుగా మానవులమైన మనము ఆయన శ్రమల గురించి మన చింత పట్టలేదు. ఆ ప్రతిస్పందన మనకి మరి అది కలగటం లేదండి. ఆ భూకంపము ఇది ధర్మశాస్త్రం యొక్క ముగింపును సూచించింది. సినాయి పర్వతం యొద్ద ధర్మశాస్త్రము మరి ప్రజలను ఖండించింది కదా. ఇది ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, 10 ఆజ్ఞలు పాటించాలి, ఇదిగో ఈ కట్టడల పాట, ఇవన్నీ కూడా మానవులను ఆ యొక్క ప్రజలను రక్షించలేకపోయింది. గాని కల్వరి పర్వతం యొద్ద క్రీస్తు మరణించాడు. దానిని బట్టి దోషులు, పాపులు రక్షింపబడ్డారండి. మరి సీనాయి పర్వతం యొద్ద మనుషుల భూకంపానికి తమంతట తాముగా దేవుని యొద్దకు సమీపించలేరని ఆ యొక్క భూకంపము గుర్తు చేసింది. చివరికి మరి ఇక్కడ ఈ భూమి ప్రభు చనిపోయినప్పుడు ఆ శిలువ కంపించినట్లుగా అసలు అక్కడ సృష్టి యావత్తు కూడా జరిగిన సంభవం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22, 23 వచనాలలో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ సృష్టి యావత్తు కూడా ప్రసవేదన పడుతుందంట. క్రీస్తు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తనకి విమోచన దొరుకుద్దా అని ఇక్కడ సృష్టి ఎదురు చూస్తా ఉందంట. ఎవరైతే క్రీస్తు లోపల, ఆయన లోపల మమేకమై ఉన్నారో వారు కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా ఆ యొక్క మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు, దేహం అంటే ఇప్పుడు బ్రతికున్న మనము చనిపోతే విమోచన కలుగుద్దనా? చనిపోతే పాప విముక్తులమని మనకు విమోచన కలుగుద్ది. కానీ నిజమైన విమోచన మనకెప్పుడు? ప్రభు మొదటి రాకడలో, ఆయన రెండవ రాకడలో ఆకాశమందు ప్రత్యక్షమైనప్పుడు మనము ఈ దేహంలో ఉన్న, దేహములో లేకపోయినా ప్రభుని ఎదుర్కొని ఇక్కడికి వెళ్ళటమే చట్టం. ఆ ధర్మశాస్త్ర గ్రంథం చేయలేనిది క్రీస్తు మన స్థానంలో మరణించినప్పుడు
మన కోసం ఉన్న ఆ పాప రుణాన్నంతా ఆయన చెల్లించినప్పుడు ఈ భూకంపము ద్వారా దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యము చేసినట్లుగా మనము చూడగలము. అంటే భూకంపం అనేది మానవుని చేతిలో లేదు. ఆ భూకంపం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారండి? పరుగులెత్తుతారు, అవునా కాదా? ఒకప్పుడు రామ్నగర్ లో అప్పుడేమో ఉన్నాం. మరి భూకంపం వచ్చినప్పుడు అంత కదిలిపోతా ఉంది. ఇంకేం చేస్తారు అందరూ, ప్రజలందరూ కూడా బయటికి భయపడి, చాలా ఇది ఒక 40 సంవత్సరాల క్రితం విషయం నేను చెప్తున్నాను. అందరూ భయపడి బయటికి పరుగులు తీస్తారు. ఆ యొక్క లోపల నుంచి, అంటే ఆ బిల్డింగులు పడిపోతాయి, ఇళ్ళు పడిపోతే మరి అది ఏమైపోద్దో అనే భయంతో ప్రజలు మరి బయటికి పరుగులు తీస్తారు. అప్పుడు నేనైతే సమయంలో జాబులో ఉన్నాను. భూకంపం వచ్చిన సమయంలో నేను మాది 5th ఫ్లోర్ లో అనుకుంటా అప్పుడు ఆఫీస్ లో ఉన్నాను. 5th ఫ్లోర్ లో ఉన్నాను. అక్కడ ఏదో కదులుతా ఉంది, ఉయ్యాల ఊగినట్లు ఊగుతా ఉంది, కానీ అక్కడ మాకు పెద్ద తెలియలేదు. నేనున్న ఆ లకిడి కాపుల ప్రాంతంలో. కానీ రామ్నగర్ లో ప్రజలు భయంకరంగా బయటకు పరుగులు ఎత్తారంట. అంటే మనం ఏం చేస్తాం? భూకంపం వచ్చినప్పుడు ఆశ్రయం కొరకు మనం పరుగులెత్తుతాం. అంటే ఈ భూకంపము ఏంటి మరి ప్రపంచానికి ఏమి చాటి చెప్తుందంటే, తప్పిన ప్రపంచానికి ఇదొక మార్గం సూచిస్తా ఉంటే, ఏంటంటే ఆ మార్గం, ఆగు, చూడు, విను, ఇదిగో నీ కోసం మరణించిన నా కుమారుడని ప్రజలకి దేవుడు పిలిపిస్తున్నాడు. నువ్వు పరిగెత్తు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే సిలువ యొద్దకు పరిగెత్తి రక్షింపబడు. ఇదిగో ఈ భూకంపము లాంటి పరిస్థితి నీ జీవితం మీదకి రాబోతుంది. ఒక రోజున రాకడ దినం రాబోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, భూకంపం వచ్చినప్పుడు ఎలాగున నీ ప్రాణ రక్షణ కొరకు నువ్వు బయటికి పరుగులెత్తుతావో, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రభు శిలువ వైపు పరిగెత్తుకుంటూ రా. అక్కడ నీకు రక్షణ ఉంది, అక్కడ నీకు విమోచన ఉంది, అక్కడ నీకు మరి మరి ఆ దేవునిలో ఉన్న ఆ భద్రత ఉందని దేవుడు పిలిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇట్టి విధంగా ఈ భూకంపము ద్వారా ప్రభు ప్రజలను తన వైపు, తన కుమారుడి వైపు వచ్చుటకు ఒక పిలిపిస్తా ఉన్నాడు. వచ్చి ఆ యొక్క ప్రభు దగ్గరికి వచ్చి మీరు రక్షింపబడండి. ఆ భూకంపము ద్వారా ఏదైతే సినాయి పర్వతము దగ్గర ఇవ్వబడిన ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము ప్రభు నెరవేర్చి ఇప్పుడు ఒక నూతన నిబంధన ఆయన ప్రారంభించాడు గనక, ఆ నూతన నిబంధనలో మరి ఆయన కార్చిన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ, విడుదల, విమోచన, నిత్య జీవము, పరలోక రాజ్యం ఉంది గనక ప్రభు దగ్గరికి రా, సిలువ యొద్దకు రా అని దేవుడు పిలిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆఖరి అద్భుతంగా మరి ఇంకా 2 అద్భుతాలు ఉన్నాయండి దేవుని చిత్తంలో, మరలా మనము ధ్యానించుకుందాము. హల్లెలూయా. ఇలాగున ఈ సిలువ ధ్యానాల సమయంలో మనము ఈ యొక్క సంభవాలు ధ్యానించటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.